జగనన్న తర్వాత నీ పాస్పోర్ట్ అంటే నువ్వు అర్థం చేసుకోకుండా ఏ స్థాయిలో మన అవినీతి ఉన్నదో, ఏ స్థాయిలో మన చేతి వాటం చూపించినామో ఒకసారి ఆలోచన చేసుకో రజనమ్మ గారు. అంటే ఒక ఆర్థికమైనటువంటి కథ వేరు, దాన్ని అందుకోవాలంటే అది ఎవరి వల్ల కూడా కాదు ఈ భారతదేశంలో. మరి నీ పాస్పోర్ట్ నువ్వు పోలీసులకు సరెండర్ చేసావంటే అర్థం చేసుకోండి ఏ విధమైనటువంటి అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, ఏ విధంగా పేద సాదా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల మీద మన ప్రతాపం ఏ విధంగా చూపించడం ఈరోజు నీకు అర్థమవుతూ ఉంటుంది. నమస్కారం ప్రజలారా, మన పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు ఏనాడు కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి పాలన గురించి పట్టించుకోకపోగా మరి నిన్నటి రోజున మనం ముద్దుగా పిలుచుకునేటువంటి చిలకలూరుపేట చిలకమ్మ వచ్చి మన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రసంగిస్తూ ఉన్నారండి. మరి ఏమి ప్రసంగం చేస్తున్నారో మనం విని ఒకసారి చిన్న వీడియోని విశ్లేషణ చేద్దాం. మరి రజనీ గారు ఏం చెప్తారో ఇందాం ప్రజలారా, మీరు కూడా విని మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. చెప్పమ్మా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక మందిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, మోసాలు కావచ్చు. మహిళల మీద దాడులు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, సంపూర్ణ మద్యపానం నిషేధం మేము చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతామని కూడా తమరు కూడా వ్యాఖ్యానించి ఉన్నారు గతంలో. అది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన అన్న మరి ఆ రోజుల్లో మరి కరుణామణి లెవెల్లో యాక్టింగ్ చేసేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మ సంతోషంగా ఉండాలా, సంతోషమే నేను కోరుకుంటున్నానని మరి మహిళలకు ఆనాడు ఒక భరోసాని కల్పించి 151 సీట్లతో మనం ముఖ్యమంత్రి అయిన తరువాత అదే మద్యాన్ని ఒక వ్యాపార మార్గంగా ఎంచుకొని కోటాను కోట్ల రూపాయలు మింగి ఏ విధంగా ఆ ఈడీ కేసులు ఆ కేసుల్లో మరి లాగుతా చిక్కులు ఉన్నాయో చూశారు. మరి అదే విధంగా చూస్తే మన జగనన్న ఇంటికి కాస్తంత దూరంలో గంజాయి మత్తులో ఒక దళిత మహిళను ఏ విధంగా మరి ఆ గంజాయి మత్తులో ఉండేటువంటి వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడినారు. మరి ఆ పాల్పడిన దానికి మరి ఏమీ లేవు. ఒక జగనన్న ఇంటి దగ్గరే కాదు, మరి జగనన్న ఇంట్లో ఉండేటువంటి ఆడబిడ్డలు కూడా ఏ విధంగా వాళ్ళను ఏ విధంగా మరి మన పార్టీ పాలేరులు తపేల మ్యాచ్ దగ్గర ట్రోల్స్ కావచ్చు, మహిళల భద్రత గురించి మనం మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం దేంతో నవ్వుతారనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉండా. తదుపరి అంశం కానీ వేధింపులు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు దగ్గరగా కళ్ళారా చూస్తూ అందరికి కూడా సపోర్ట్ గా నిలబడినటువంటి నా సోదరుని మనందరికీ కూడా మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు తెలియజేస్తా ఉన్నారు మా అభినందనలు? గతంలో మరి ఒక దగ్గర మర్డరు అయితే ఒక దగ్గర రేప్ అయితే 1-2 రేపులకే ఇంత రామాంతరం ఎందుకని గతంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినారు ప్రెస్ ముందు. మరి అదేవిధంగా రోజా గారు కూడా 1-2 జరుగుతూ ఉంటాయి, అవి చూసిట్టు పోవాలా మన అయితే మేము ఇంతకేం రోజా రాలేదా, మరి మీరంతా వచ్చినారా, సరే ఎందుకులే కానీ రోజాకి ఎన్ని పనులు ఏమో అందులోనూ ఆదివారం ఎన్ని ఎందుకులే. మరి గతంలో ఆ విధంగా మాట్లాడినారు. మహిళల పైన భద్రత అంటే మహిళల్ని ఈ విధంగా చేశారు అంటే 1-2 సంఘటనలు జరిగితేనే ఇంత రామాంతం చేయాలా అన్నారు గతంలో. అది ఒకసారి గుర్తున్నదో లేదో మరి గుర్తు చేసుకోమ్మా, చెప్పంగా. అలాగే సామాన్య మహిళల పట్ల సమస్యల పట్ల మరి పోరాటానికి సిద్ధమై మీరందరూ ఈ రోజు ఇక్కడ దాకా వచ్చారు. అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ ఫైటర్స్ అని గుర్తు చేస్తా ఉన్నారు. ఆ విషయానికే వస్తే చూస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నాం అనేటువంటి ఒకే ఒక కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతున్నాము, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాము అనేటువంటి కారణంతో అనేక రకాలుగా అనేక అంశాలతో కేసులు కట్టి ఆఖరికి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా మీద కట్టి 10 కేసులు నా మీద కట్టారు. ఉమా, నువ్వు ఈరోజు నువ్వు అంటున్నావు నా మీద ఇన్ని కేసులు పెట్టినారు, నన్ను ఈ విధంగా ఇది చేశారు, నా మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా కట్టారు నా మీద అని చెప్పి నువ్వు అంటున్నావు కదా. ఎస్సీ ఎస్టీ కేసు దేనికి కట్టారు? వాళ్ళ భూముల్ని నీ మరిది గోపి దొబ్బేసినాడు కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి బాధితులకు న్యాయం జరుగుతూ ఉన్నది. అర్థమవుతుందా? 151 మంది శాసనసభ్యులు గాల్లో కొట్టుకొని వచ్చినట్టు కొట్టుకొని వచ్చినారు. ఇష్టానుసారంగా ఇష్టానురీతిగా
అక్రమ సంపాదనకు పాల్పడి ఏ విధంగా డబ్బులు దొబ్బినోళ్ళ మీద అందరి మీద ఈరోజు కేసులు కట్టి విచారణలు ఎదుర్కొంటారు. మరి నువ్వు అంత కరెక్ట్గా పనిచేస్తుంటే నీ చిలకలూరుపేట నియోజకవర్గంలో నువ్వు అంత కరెక్ట్గా ప్రజలకు పాలన అందించుంటే నీ మీద దేనికి కేసులు కడతారు? మరి నువ్వు గతంలో ఆ సైబరాబాద్ మొక్కవే కదా, అక్కడి నుంచే కదా మా పార్టీలోకి వచ్చినావు. నువ్వేమి పుట్టడంలోనే మా వైసీపీ పార్టీలో ఏం పుట్టలేదు కదా. మా పార్టీయే శివన్న పెడితే దొబ్బేసింది, అది వేరే విషయం. నువ్వు తెలుగుదేశంలోంచి మా పార్టీలోకి వచ్చినావు. మరి నీ ఇష్ట ప్రకారం నువ్వు అవినీతి చేసి అక్రమాలకు పాల్పడి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఏదో ఒక రకంగా మనం కూడా మన మరిది గోపి బావగారు చెప్పినట్టు మనం నడుచుకోవాలని నువ్వు అధికార మదం అధికార అహంకారంతో చేసినటువంటి పనులకు ఈరోజు విచారణ ఎదుర్కొంటా ఉన్నావు. కూటమి ప్రభుత్వం ఏమి నీ మీద కావాలనే కేసు 151 మంది మీద పెట్టింది, నీ మీద దేనికి పెట్టింది కేసు? నువ్వేమంత కరెక్ట్గా లేవు కదా. నువ్వంత కరెక్ట్ అయితే నీ మీద ఎందుకు పెడతారు చెప్పుగా? ఈ రోజున ఈ కార్యక్రమానికి రావాలంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. మరి ఎన్ని లంగా పనులు చేస్తుంటే, ఎన్ని లంగా పనులు బఫూన్ డెకాయిట్ అవలే పనులు చేస్తుంటే నువ్వు పోలీస్ స్టేషన్ పోయి సంతకం పెట్టి రావాల్సి వచ్చినటువంటి కర్మ దేనికి పట్టింది? గతంలో మనం చేసినటువంటి పనిమ్మా, గతంలో మనం అధికారంలో ఉన్నాము, మనకు కన్ను ముందు తెలియకుండా చేసినటువంటి కార్యక్రమాల వల్ల మనం ఈరోజు పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ సంతకం పెట్టి రావాల్సినటువంటి దౌర్భాగ్య స్థితికి మనం దిగజారిపోయినాం. దాన్ని కూడా చెప్పు. నేను అందుకని చెప్పి ఈరోజు నేను పోలీస్ స్టేషన్కి పోయి మరి సంతకం పెట్టి రావాల్సి వచ్చింది ఈ కార్యక్రమానికి కూడా అని చెప్పు, బాగుంటుంది చెప్పు. నా పాస్పోర్ట్ కూడా తీసుకున్నాను, అనేక ఇబ్బందులు. ఎందుకు అంటే మరి పాస్పోర్ట్ ఎవరు ఈ జగనన్న తర్వాత నీ పాస్పోర్ట్ అంటే నువ్వు అర్థం చేసుకోగా ఏ స్థాయిలో మన అవినీతి ఉన్నదో, ఏ స్థాయిలో మన చేతి వాటం చూపించినామో ఒకసారి ఆలోచన చేసుకో రజనమ్మ గారు. గతంలో అంటే అన్నంటే ఒక ఆర్థికమైనటువంటి ఆ కథ వేరు. దాన్ని అందుకోవాలంటే అది ఎవరి వల్ల కూడా కాదు. ఈ భారతదేశంలో కాదు, బహుశా భారతదేశంలో కాదులే, బయట దేశాల్లో అవచ్చేమో మనకంతా తెలియకపోయా. మరి నీ పాస్పోర్ట్ నువ్వు పోలీసులకు సరెండర్ చేసావంటే అర్థం చేసుకోండి ఏ విధమైనటువంటి అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు, ఏ విధంగా పేద సాదా బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల మీద మన ప్రతాపం ఏ విధంగా చూపించినామనేది ఈరోజు నీకు అర్థమవుతా ఉంటుంది. చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రశ్నిస్తున్నామని, యాక్టివ్ గా ఉన్నామని చెప్పి నేను భయపడలేదు. ఎందుకంటే మన బలం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బలమే ఆయనకు అర్థం కావడంలే. మరి లండన్ పోయి తెచ్చుకుంటాడు ఆయనకు బలానికి. మరి ఆయన వీళ్ళకందరికీ బలం మన జగనన్న ఇట్టు చూపించింది. సరే ఓకే, నేనేం కాదంటే ఆయన బలానికి మరి లండన్ నుంచి తెచ్చుకుంటాడు. మరి మీరు ఆయన దిక్కు చూపించి ఇట్ట చేసే ఎలివేషన్లు ఇచ్చి అన్న నేల నాకు ఇచ్చారు, వేరే విషయం ఏమి లేదు. కానీ చెప్పు. మన ధైర్యం పార్టీ చెప్పాలంటే మనము నిజాయితీగా పరిపాలించాము. మీరా నిజాయితీగా పాలన అందించుంటే, నిజాయితీగా కరెక్ట్గా ప్రజలకు ఏదైతే మనం ఎన్నికల హామీలో ఇచ్చినామో ఆ హామీలన్నీ మనం నెరవేర్చుంటే, లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో మరి లా అండ్ ఆర్డర్ని పాటించుంటే, రాష్ట్రంలో మరి మనం ఇచ్చినటువంటి హామీలన్నీ మనం నెరవేర్చుంటే, రాజధాని పనులు చేసుంటే, పోలవరం పూర్తి చేసుంటే, మరీ ముఖ్యంగా మనం తమరు మంత్రిగా కూడా మరి రాష్ట్ర ప్రజలకు సేవలు అందించినారు కదా. నీ మంత్రిగా నువ్వు కరెక్ట్గా నీ కర్తవ్యాన్ని నువ్వు మరి కొనసాగించుంటే ఈరోజు నువ్వు ఎందుకు ఓడిపోతావు చెప్పు. దీనికి ఒక్కదానికి చెప్పు, నువ్వు దేనికి ఓడిపోతావు? నీ ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో కామెంట్ పెడితే కూడా వాళ్ళను ఎక్కడో చిలకలూరుపేట, ఎక్కడ వెంకటగిరి నియోజకవర్గం, ఎక్కడ రాపూర్ మండలం అక్కడికి వచ్చి నిద్రపోయేటువంటి ఒక వ్యక్తిని తీసుకొని పోయినారంటే నీ అధికారం దుర్వినియోగం, పోలీసులను అడ్డం పెట్టుకొని నీ రాజకీయం నువ్వు అటు చేసావు ఈరోజు. అందుకోసమనే మనం ఈరోజు పోలీస్ స్టేషన్కి పోయి సంతకం పెట్టాల్సి వస్తుంది. చెప్పు. మంచి చేసే ఓడిపోయాం, ఆ రెస్పెక్ట్ ఉంది ప్రజల్లో మనకి. అమ్మ ఉన్నది అంటే గతంలో గడపకు అని చెప్పిన మెట్లతో కదా స్వాగతం పలికింది. పూలదండలు ఎవరు ఇలా చెప్పుల దండలు వేసి స్వాగతం పలికినారు. మర్చిపోతే అట్ట ఇక్కడ కూడా ఏవో ఒత్తిళ్లు ఉంటాయి, గ్రామ స్థాయిలో కావచ్చు, మీ స్థాయిలో మీరు నిలబడుతూ కార్యక్రమాలకు యాక్టివ్ వస్తున్నారు. ఇదిగో పార్టీ పిలుపునిస్తే ధర్నాలకు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు, కూటమి ప్రభుత్వానికి అడిగేస్తున్నారు.
అమ్మా. అందువల్ల మీకు కూడా నువ్వే కడగలేకపోతున్నావు. అక్కడక్కడ ఇబ్బందులు వచ్చే ఉంటాయి, వస్తూ ఉంటుంటారు. మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, చెప్పు. మనకు స్ట్రెంత్, మన బలము, మన ధైర్యం, మన నాయకుడు జగనన్న మనకున్నారు. ఆయనకి వెనకలు ఎవరు లేకనే అగసాట్లు. ఇప్పుడు తండ్రి అనబోతే అటబోయా, పెద్ద ఆయన రాజారెడ్డి అనబోతే ఆ పార్థసారథి రెడ్డి ఎవరు ఆయన చేతుల్లో కథమైపోయా. సరే వంశానికి పెద్ద దిక్కుగా ఉండాలి అంటే చిన్నాయన్ను గొడలేటుతో పంపించి ఆయనకి దిక్కు ఎవరు ఉన్నారు, ఆయన వెనక ఎవరు ఉన్నాడు అనేది ఇప్పుడు ఆయన ఎవరు వెనకెవరు లేరని చెప్పి ఆత్మలతో మాట్లాడుతా కాలం గడుపుతున్నాడు. రజనమ్మ, నువ్వు అర్థం చేసుకోమ్మా, ఎందుకు ఊరికేనే నువ్వు ఈ విధంగా నీ ఇష్టానుసారంగా మాట్లాడతావో. అన్నకి జాకీలు ఎలివేషన్ లేచి లేపేదానికి మేమున్నాం. మీరు మాజీ మంత్రులు, ఆ స్థాయికి తగ్గట్టు వ్యాఖ్యలు చేయండి, ఆ స్థాయికి తగ్గట్టు మీరు వ్యవహరించండి అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రజనమ్మ గారు ఏం చెప్తారంటే, నేను ఏమీ చేయింది, నేను అంత నికార్సుగా ఉండేదాన్ని, నన్ను కూడా కేసులు కట్టారు, నాకు కూడా పాస్పోర్ట్ కూడా సరెండర్ చేసినారు, ఈ మీటింగ్కి రావాలన్నా కూడా నేను పోలీస్ స్టేషన్కి పోయి సంతకం పెట్టి రావాల్సినటువంటి పరిస్థితి. అంటే నువ్వు చేసినటువంటి అవినీతి, నువ్వు చేసిన నీ చేతి వాటం ఆ విధంగా చూపించినావు. కాబట్టి ఈరోజు తమరికి మరి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎదుర్కొంటా ఉన్నామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, ఖచ్చితంగా మనం రజనక్కను అందరినీ కూడా కలుపుకొని పోయి అన్నను ప్రధానమంత్రిని చేసుకునే దిశగా వీళ్ళ అడుగులు కూడా పడతా ఉన్నాయి. మరి అందరం కూడా ఏకమై అన్నను ఖచ్చితంగా ప్రధాని చేద్దాం, చేసే వరకు మన పోరాటం కొనసాగిద్దాం. నా ఈ పోరాటంలో తప్పకుండా మీరందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.